మనిషి అంటే కేవలం శరీరం కాదు, పవిత్రమైన ఆత్మ ఉంది. ఆధునిక విద్య మనకు శరీరానికి ఎంత అవసరమో ఆధ్యాత్మిక విద్య మన ఆత్మకు కూడా అంతే అవసరం. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सबसे पहले यहाँ जो मुअज़्ज़ज़ मेहमान तशरीफ़ लाए हैं और मेरे सामने जो बच्चे बच्चियाँ और पेरेंट्स हैं, सबको मैं सलाम पेश करता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। रमज़ान का मुबारक मौका है और रमज़ान की मुबारकबादी पेश करते हुए मैं इस मौके पर बहुत जज्बात मेरे जो है ना उमड़ रहे हैं बच्चों के प्रोग्राम को देखते हुए, और मौलाना की शान में बस एक शेर कहूँगा, निगाह बुलंद सुखन दिल नवाज जाँ पुरसोज, यही है रखते सफ़र मीरे कारवा के लिए। हयात लेके चलो, कायनात लेके चलो, चले तो सारे ज़माने को साथ लेके चलो। बच्चियों के लिए जो फारिग हो रहे, बस इकबाल का यही शेर कहूँगा, अपने मन में डूब कर पाजा सुरागे ज़िंदगी, तू मेरा न बनता तो न बन, अपना तो बन। ఈ సభ సందర్భంగా మౌలానా గారు తెలుగులో ఒక 5 నిమిషాల్లో రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పమన్నారు. నేను కూడా ఒక మదర్సా విద్యార్థినే. మౌలానా గారు మదర్సా వెళ్ళడానికి కారణం అయ్యారు. ఈయనే మార్గం చూపించారు. వీళ్ళ అమ్మగారు నాకు 3 పిల్లలు కారు, 4 అనేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు ఎంతో ప్రేమతో ఆప్యాయతో నన్ను పలకరించి ఎంతైతే ప్రేమించారో దాన్ని నేను మాటల్లో వర్ణించలేను. అయితే రంజాన్ గురించి ఒక 2 మాటలు చెప్తాను. రంజాన్ అంటే అరబీ మాసాలలో 9వ మాసం పేరు. ఆ మాసంలో సృష్టికర్త అయిన అల్లా ఉపవాసం విధిగా చేశాడు. కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుమ్ అంటూ విధిగా చేశాను అంటూ లఅల్లకుం తత్తఖూన్, దీని ద్వారా మీలో దైవభీతి దైవనిష్ట రావాలి, మానవత్వం పెంపొందించాలి, మీరు ఉత్తమమైన మనిషిగా మారాలి అని దైవం తెలియజేస్తున్నాడు. అది ఎలా సాధ్యం? ఉపవాసం ఉంటాం కదా, ఉదయం 2 పనులు రంజాన్లో ఉంటాయి. ఉదయం ఉపవాసం, సాయంత్రం తరావీ. ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరం సన్నగిల్లుతుంది, కానీ దానివల్ల ఆరోగ్యం పాడు కాదు, ఆరోగ్యం పెంపొందుతుంది. ఇప్పుడు 2016లో జపాన్ సైంటిస్ట్కి ఉపవాసం మీద చేసిన రీసెర్చ్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని అంగీకరించింది. తెలుగులో కూడా మనం చెప్తాం కదా, లంకనం పరమ ఔషధం అని. కాబట్టి ఉపవాసం ఏం చేసిద్దంటే, మనిషి అంటే శరీరం కాదు, నువ్వు ఒక పవిత్రమైన ఆత్మవి. ఆ ఆత్మను గుర్తించాలి. తినడం, త్రాగడం, పడుకోవడం, లైంగిక కోరికలు ఇదే కాదు జీవితం అంటే. నీలో ఆత్మకు మరణం లేదు. మనిషి మరణిస్తాడు, కానీ నీ ఆత్మకు మరణం లేదు. ఎప్పుడైతే నీ శరీరం సన్నగిల్లుతుందో, సాయంత్రం తరావీ నమాజులో ఆహ్లాదకరమైన ఖురాన్ పారాయణం జరుగుతూ ఉంటే ఆత్మ లెగుస్తుంది, ఆత్మ ఉప్పొంగుతుంది, ఆత్మకు ఆహారం లభిస్తుంది. మనం బిర్యానీ హలీం తింటే ఎంత రుచి మనకు నోరు కలుగుతుందో, అంతకంటే రుచి ఖురాన్ విన్నప్పుడు ఆత్మకు కలుగుతుంది. అదే విషయాన్ని అల్లా ఏమంటున్నాడు, షహరు రంజాన్ అల్లది ఉంజిల ఫీహిల్ ఖురాన్, ఖురాన్ అవతరించిన మాసమే రంజాన్ మాసం. హుదల్ లిన్నాస్, ఇది యావత్ మానవాళికి రుజుమార్గం, ముస్లింలకు అరబ్ వారికి కాదు. ఖురాన్ సృష్టికర్త అయిన అల్లా గ్రంథము, అందరికీ దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆయన చూపించే మార్గదర్శకం కొంతమందికే అయి ఉంటుందా? మహాశివులారా ఆలోచించండి. మనిషిని బయటకు తీసి మంచి మానవత్వాన్ని పెంపొందించే మాసమే రంజాన్ మాసం. ఒక కవి ఏమన్నాడంటే, మనిషి ఆకాశంలో పక్షి కంటే వేగంగా పరిగెత్తుతున్నాడు, నీళ్లలో చేప కంటే కూడా లోతుకు ఈదుతున్నాడు, కానీ భూమిపై మనిషిలా బతకట్లేదు. మహాశివులారా, ఈరోజు పంచదారను తీయగా అయిపో అని అనాల్సిన అవసరం ఉందా? ఉప్పుని ఉప్పుగా అయిపో అని అనాల్సిన అవసరం ఉందా అంటే లేదు. కానీ దురదృష్టం ఏమిటంటే, మానవులారా మనుషులుగా మారిపోండయ్యా అనాల్సిన అవసరం ఉంది.
ఒక అమ్మాయి మంచి వస్త్రాలు బట్టలు వేసుకుని బయటకు వెళ్ళిందంటే, ఈరోజు పండగ కదా, ఈరోజు ఏదో ఫంక్షన్ ఉందని బయటకు వెళ్ళిందంటే, ఆ రోజు ఆ తల్లి సాయంత్రం ఇంటికి సమయానికి రాకపోతే ఆ అమ్మ నాన్న భయం ఏమిటో తెలుసా? మా అమ్మాయికి ఏదో పాము కాటేసిందనో, లేక ఏదైనా పులి తినేసిందనో, ఏదో యాక్సిడెంట్ అయిందనో భయపడట్లేదు. మానవ రూపంలో ఉన్న మనలాంటి ఏ మనిషి మా అమ్మాయిని కాటేస్తున్నాడు అనే భయంతో భయపడుతున్నారు. అంటే ఈరోజు మనుషులుగా మారిపోండయ్యా అంటే ఎవ్వడు ఒకడు లేచి ఈ మాట ఎందుకంటున్నారు, నేను మనిషిని, మానవత్వం ఉంది అని చెప్పే ఆ ధైర్యం సాహసం ఎవరు చేయలేకపోతున్నారు. ఇది ఎంతో బాధాకరం. ప్రసంగాలకు తావులేదు. అయినా ఒక 2 నిమిషాలు తీసుకొని మదర్సా అంటే ఏమిటో నేను సంక్షిప్తంగా, మదర్సా అంటే పాఠశాల, బోధించే స్థలం. ఈ స్కూల్ అని అనుకోవచ్చు. మదర్సా అంటే ఇప్పుడు పెద్ద ఏదో జరిగిపోతుంది, ఏదో ఉగ్రవాదం నేర్పించే ఏదో అన్నట్టుగా ఉంది. మదర్సా అంటే పాఠశాల. మదర్సా అంటే విద్య నేర్పించేది, మనిషిని మనిషిగా తీర్చిదిద్దేది. ఇక్కడ చూడండి, ఆధునిక విద్య, ఆధ్యాత్మిక విద్య. మనిషి అంటే కేవలం శరీరం కాదు, పవిత్రమైన ఆత్మ ఉంది. ఆధునిక విద్య మనకు శరీరానికి ఎంత అవసరమో ఆధ్యాత్మిక విద్య మన ఆత్మకు కూడా అంతే అవసరం. ఈ ఆత్మ శరీరాల కలయిక ఏదైతే ఉందో అటువంటి చక్కని విద్య నేర్పించేదే ఈ యొక్క మదర్సా అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఖురాన్ కంఠస్థం చేయిస్తారు. 6000కు పైగా వాక్యాలు ఉన్న ఆ యొక్క ఖురాన్ మొత్తం కంఠస్థం చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో స్పెషలైజేషన్ కోసం కొన్ని రోజులు ఎక్కువగా ఆధ్యాత్మిక విద్య నేర్పించాల్సి వస్తుంది. అంత మాత్రాన మదర్సా వాళ్ళు ఆధునిక విద్యకు వ్యతిరేకం కాదు. ఖురాన్ హదీస్లోనే ఉంది, ఎక్కడా లేదు ఆధునిక విద్య వేరు ఆధ్యాత్మిక విద్య వేరు అని. 2 అవసరం ఉంటుంది. నేను ఒక మంచి ఉపన్యాసకుణ్ణి, కానీ ఇక్కడ రావాలంటే డ్రైవర్ లేకపోతే నేను రాను. కాబట్టి డ్రైవర్కి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇస్లాం ఇస్తుంది. ఒక పెద్ద ఆలింకి ఇచ్చిన గౌరవమే కాదు, ఇక్కడ టెక్నీషియన్స్ ఉన్నారు, ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, అన్నీ తమ పనులు చేసుకుంటూ పోతున్నాయి. కాబట్టి మనం ఆధునిక విద్యకు వ్యతిరేకం కాదు. ఇక్కడ చూడండి, మౌలానా గారు ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఇంతకుముందు సుమారు 1,00,000-2 లక్షలు ఆ రోజుల్లోనే సంపాదించగల ఆయనలో అటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి. అది వదిలేసి ఆయన ఒక మంచి స్కిన్ మర్చెంట్ అన్నమాట. అది వదిలేసి మదీనా యూనివర్సిటీలో టాప్ చేశారు ఆయన. మదీనా యూనివర్సిటీలో 2-3 సార్లు టాప్ చేసిన వ్యక్తి ఈ యొక్క పల్లె గ్రామంలో వచ్చి అప్పుడు తేళ్లు పాములు వందలుగా కనిపించాయి. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే చదివాడు. ఇప్పుడు వచ్చి నా చదివిన అబ్బాయి బాయిస్ నా ఫ్రెండ్ అన్నమాట. అతను మదర్సాలో చదువుకోవాలనుకున్నాడు, అతను మిలిటరీలో వెళ్ళిపోయాడు, నేవీలో. నేను ఇటు మదర్సాకి వెళ్ళిపోయాను. వాళ్ళ అబ్బాయి చూడండి, ఆయన వైజాగ్లో వ్యాపారం వదిలేసి ఇక్కడికి వచ్చి పిల్లలకి చదువుకుంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు కాలేజు స్కూళ్ళు అవి వారికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు 7th క్లాస్ నుంచే మద్యపానం, డ్రగ్స్ విచ్చలవిడిగా ఈ యొక్క కో ఎడ్యుకేషన్ వల్ల పిల్లలు కలిసిమెలిసి ఉండే ఏదైతే వాతావరణం వల్ల చెడులు అవుతున్నాయో దానికి మనం ఏమంటామంటే, ఇప్పుడు అమ్మాయిలు మంచి ఏదైతే చెప్పారో వాళ్ళు ఏమని నిరూపిస్తున్నారంటే, పరదా ప్రగతికి విరుద్ధం కాదు. ఎలాగైతే మేడం మా ముందు ఉన్నారో ఇన్షాల్లా భవిష్యత్తే చూపిస్తుంది. ఇక్కడ బుర్ఖాలో ఉన్న పిల్లలు కూడా IPS చదువుతారు, ఇన్షాల్లా IAS అవుతారు, కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు. మేము ఈ డాక్టర్కి వ్యతిరేకం. డాక్టర్లు కావాలి మన సమాజానికి, ఇంజనీర్లు కావాలి, మేము అందరూ కావాలి. ఒక సమగ్రమైన జీవన వ్యవస్థ ఇస్లాం చూపిస్తుందో అదే వ్యవస్థను చూపించడానికి మదర్సాలు కృషి చేస్తాయని వాస్తవం తెలియజేస్తూ, మనకు స్వాతంత్రం రావడానికి ముందు కనీసం ఈ యొక్క మదర్సా యొక్క ఉలమాలు 5 లక్షల మంది తమ ప్రాణాలను అర్పించారు. కాబట్టే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ మదర్సా పేరు కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చారిటబుల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. KG నుండి PG వరకు విద్యా వ్యవస్థ తీసుకొచ్చి విద్యలో నైతికతను తీసుకొచ్చిన మహానీయుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈ యొక్క మన మదర్సాకు కూడా ఆయన పేరు నుంచే ట్రస్ట్ ఉంది. కాబట్టి చివరిగా నేను ఒక్క విషయం చెప్తున్నాను. ఏదైతే భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయో, కోవిడ్ కాలంలో కూడా ముస్లిం యువత ముఖ్యంగా మదర్సా కుర్రవాళ్ళు కలిసి హిందూ ముస్లిం తేడా లేకుండా అందరి సేవ చేయడానికి ఎలాగైతే ముందుకొచ్చారో, ముస్లిమేతర సోదరులు అన్న విషయం ఏంటంటే, ఆ యువత రాకపోతే ఇది భారతదేశ్ కాదు ఖబరస్థాన్ అయిపోయేది అన్న అటువంటి మాటలు కూడా ముస్లిమేతర థింకర్స్ అన్నారు.
కాబట్టి ఇప్పుడు కూడా ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ దేశం మనది. కాబట్టి చివరిగా ప్రవక్త గారి ఒక ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాజం పట్ల బాధ్యత తెలియజేస్తూ ఒక చిన్న ఉపమానం ఇచ్చారు. ఆ ఉపమానం ఏమిటో తెలుసా? ఒక ఓడ ఉంది. ఆ ఓడలో రెండు భాగాలు ఉన్నాయి. పై భాగంలో నీళ్లు ఉన్నాయి. కింద భాగం వాళ్లకు నీళ్లు కావాలంటే పైకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకునేటప్పుడు నీళ్ల స్వభావం తెలుసు, పడుతూ ఉంటాయి. పైనున్న వాళ్ళకి ఇబ్బంది కలిగి మీరెప్పుడు మాకు ఇబ్బంది కలిగిస్తారేమి అనడం వల్ల కింద వాళ్ళు పై వాళ్ళకి ఎందుకు ఇబ్బంది కలిగించాలి, ఏదో మూల ఒక రంధ్రం చేసుకుని నీళ్లు తీసుకుందాం కదా అని అనుకుంటున్నారనుకోండి. పైనున్నోళ్ళు కింద రంధ్రం చేసుకుంటున్నారు కదా, కింద వాళ్లే మునుగుతారు అనుకోవాలా? లేదు లేదు బాబు, మీరు ఆగండ్రా, మీకు నీళ్లు మేమే తెచ్చి కిందకి ఇస్తాము, మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు మేము వేరు కాదు, మనమంతా ఒక ఓడలో ఉన్నాము, ఈ దేశంలో మనమంతా ఒక ఓడలో ప్రయాణిస్తున్నాం. మౌలానా గారు వ్యాపారం చేసుకోవచ్చు, కానీ ఈ మదర్సా చేయాల్సిన అవసరం, ఎందుకంటే ఈ రంధ్రాలను పూడ్చే పని చేస్తున్నారు. ఎక్కడైతే దేశాన్ని ఎవరైతే రంధ్రం చేయాలనుకుంటున్నారో వాళ్ళు మంచి విద్య, నైతికత, మానవత్వం కలిగించే ఇలాంటి ప్రోడక్ట్ తయారు చేసి మొత్తం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నత విలువలతో ఉన్న ఈ యొక్క ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళిందంటే, దేశాన్ని ఎవరైతే ఒక భాగాన్ని మనం కొంతమందిని ఇబ్బంది కలిగించి